హెచ్ఏపై మరొక వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హెచ్ఏలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. హెచ్ఏపై పలువురు ప్లేయర్స్ పై రాచకొండ సిపికి ఫిర్యాదు వచ్చింది. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచ్ల్లో ప్లేయర్ల ఫేక్ బాగోతం బయటపడింది. వయసు పైబడిన ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో 6 ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బ్యాన్ విధించింది బీసీసీఐ. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో ఆడే విధంగా అవకాశం ఇస్తోంది హెచ్ఏ. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లేలా హెచ్ఏ తీరు ఉందని ఆరోపణలొచ్చాయి. హెచ్ఏ అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి ఫిర్యాదులు వెళ్లాయి. హెచ్ఏపై రాజుకున్న ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి హెచ్ఏలో మరొక కొత్త వివాదం బయటకు వచ్చింది. ఫేక్ బర్త్ సర్టిఫికేట్లను పెట్టి అందులో లీగ్ మ్యాచెస్ ఆడినట్లుగా గుర్తించారు. కొంతమంది వాళ్ళ దృష్టికి రావడంతో సిపి దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. ఎవరైతే ప్లేయర్స్ అవకాశం పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఉండి వాళ్లకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళ స్థానంలో ఇంకొకరు వెళ్లారు. సో అలాంటి పేరెంట్స్ అంతా కూడా ఈ రోజు రాచకొండ సిపి దృష్టికి విషయాన్ని తీసుకొని వెళ్లారు, ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఈ లీగ్ మ్యాచెస్ లో ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉన్నా సరే, అంటే వాళ్ళు అండర్ 16 అంటే ఖచ్చితంగా బిలో 16 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఆడాలి ఖచ్చితంగా. వాళ్ళ ఏజ్ క్రైటీరియా కూడా వాళ్ళకు ఉన్నటువంటి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కానీ స్కూల్ నుంచి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ కి తోడు ఆధార్ కార్డును కూడా మస్ట్ గా చూస్తారు. ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉంటేనే దాని ఆధారంగా ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇందులో వీటన్నిటిని తప్పుగా పేర్కొని, అంటే అండర్ 18 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అండర్ 16 దాకా ఆడడం, లేకపోతే కొంతమంది అండర్ 19 ఏజ్ లేకపోయినా కూడా అండర్ 19 దాటి వెళ్ళడం, అంటే 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళను అండర్ 19 కి ప్రమోట్ చేయడం, ఇట్లాంటివి జరిగాయని చెప్పి బయటకు వచ్చింది. నకిలీ బర్త్ సర్టిఫికేట్లను పెట్టి లోపలికి ఇప్పటికే చాలా మంది ఎంట్రీ ఇచ్చినట్లుగా గుర్తించారు. కొంతమంది ప్లేయర్స్ ఇప్పటికే అండర్ 16 ఆడారు, అండర్ 19 ఆడడమే కాకుండా ఈవెన్ 23లో కూడా ఆడి హెచ్ఏ రంజీ మ్యాచ్లు ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ వయసు ఉన్నా కూడా లీగ్ లో ఆడే విధంగా ప్రమోట్ చేయడం, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 23 ఇయర్స్ దాటిపోయి 25, 26 ఉన్నా కూడా వాళ్ళను అండర్ 23గా పరిగణించి ఆడించడం, లేకపోతే కొంతమంది 23 వయసు ఉండి అండర్ 23కి ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళని ఇంకా అండర్ 19లో ఉంచి ఆడిస్తూ ఇలాంటివి హెచ్ఏ చేసినట్లుగా గుర్తించారు. సో సిపి వీటన్నిటిని ఫిర్యాదు అందుకున్న తర్వాత వాళ్ళు పెట్టినటువంటి బర్త్ సర్టిఫికేట్స్ ఆధారంగా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను వెరిఫై చేసేందుకు ఒక టీమ్ ను నియమించారు. ఇన్ కేసు ఎవరెవరైతే ఫేక్ బర్త్ సర్టిఫికేట్లను పెట్టారో ఆ ప్లేయర్స్ తో పాటు ఆ రోజు సెలక్షన్ కమిటీలో ఎవరున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నటువంటి టైంలో అండర్ 16 కి ఎవరు సెలక్షన్ కమిటీగా ఉన్నారు, కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, కోచ్ ఎవరు, వీటన్నిటిపైన దర్యాప్తు చేసి న్యాయం జరగాలని చూస్తామని సిపి హామీ ఇచ్చాడు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.